ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్యసాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సిద్ధాంతాలపై చర్చ మరియు వీక్షకుల ప్రశ్నలకు జవాబులు మీరు చూడగలరు. సత్యసాక్షి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన ఈ స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమి అని చెప్పారు. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తినను. కాబట్టి మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదకిని నా రాజ్యము మీదకిని మహాపాతకము తెప్పించున్నట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసివని అతనితో చెప్పెను. అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకుని చేసి తిని. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గురించి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇది అని చెప్పితినా నేను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుట ఉన్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురం ఉండమనెను. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యకును దాసీలను బాగు చేసెను. వారు పిల్లలను కనిరి. 19వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు అబ్రహాము విజ్ఞాపన విని లోతు కుటుంబాన్ని ఎలా సొదొమ గొమొరాతో పాటు కాలిపోకుండా ఎలా తప్పించాడో, మనల్ని కూడా దేవుడు నిత్య నాశనములోకి వెళ్లకుండా తప్పించినందుకు మనం దేవుణ్ణి స్తుతించాం. మన కొరకు భక్తులు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. లోతు నీతిమంతుడు కాదు, అతని భార్య నీతిమంతురాలు కాదు, వారి బిడ్డలు కూడా నీతిమంతులు కారు. అయినప్పటికీ అబ్రహాము చేసిన ప్రార్థన వల్ల, దేవుడు అబ్రహాముతో ఇచ్చిన వాగ్దానము వల్ల మరి దేవుడు లోతును అతని కుటుంబాన్ని కాపాడాడు. రక్షణ పొందడానికి, మనము దేవుని బిడ్డలం అవ్వడానికి కారణము మన నీతి కాదు, మన భక్తి కాదు, మన ప్రార్థనలు కాదు. ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ గ్రేస్ ఎలోన్. దేవుని ఉచితమైన కృప మనల్ని రక్షించింది. ఎఫెసీ 2:8 అంటాడు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే, దేవుని కృపయే, ఇది మీ వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఒకవేళ మన వల్ల కలిగి ఉంటే మనము అతిశయపడదాం. మేము చేసిన ప్రార్థనలు, ఉపవాసాలు, భక్తి వల్ల దేవుడు మనలను రక్షించుకున్నాడు అని అలా ఎప్పుడు అనకూడదు. ఒకతను సాక్ష్యం చెప్పడాకని నిలబడి, మా తల్లి ప్రార్థనలు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చాయి అన్నాడు. సాక్ష్యం అయిపోయాక నేను వాక్యం చెప్పడానికి నిలబడి, మీ తల్లి ప్రార్థనలా లేక దేవుని కృప అని అడిగాను. అప్పుడు అందరికీ అర్థమైంది, ఓహో మనం చేసే ప్రార్థనలు కాదు, దేవుని కృప అన్నమాట అని. మీరేమంటారు? ఇట్ ఈస్ నాట్ మై ఎఫర్ట్ బట్ ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్. మనల్ని బ్రతికించేది మనం వేసుకునే మాత్రలా లేక దేవుడా? దేవుడు. ఆయన కృప వల్ల మనము నిర్మూలము కానున్న వారము. ఆయన కృపనే. పైగా బైబిల్ ఏమంటుందంటే, దేవుడి దృష్టిలో మన పనులన్నీ మురికి గుడ్డలు. సో దేవుడు కూడా మనల్ని తన కృప ద్వారా రక్షించాడు. అబ్రహాము
లోతు కోసం దేవుడు అబ్రహామును వాడుకున్నాడు. అయితే తన కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రితో. ఇది ఎలా ఉంటుందంటే, మనము పాపం చేయగానే దేవుడు మన మీద కోపంతో చేయి ఎత్తుతాడు కొట్టడానికి, శిక్షించడానికి. అప్పుడు కుమారుడు వెంటనే పక్కన ఉండి తన చేయి చూపిస్తాడు. చూడు, వాళ్ళు చేసిన పాపాలకి నా చేతిలో, సో నన్ను చూసి వాళ్ళ మీద జాలిపడు అని చెప్పి తన కుమారుడైన యేసుక్రీస్తు అడ్డుపడి మోషే వలె మనల్ని కాపాడుతున్నాడు. ఆరాధన అనగానే మనల్ని మనం తగ్గించుకోవడం, మన దేవుణ్ణి హెచ్చించడం. మనల్ని మనం తగ్గించుకోవడం ఎలా అంటే, నా గొప్ప కాదు తండ్రి, నేను పాపిని, శిక్షకు పాత్రుణ్ణి, అయినా నీ ఉచితమైన ప్రేమతో నన్ను క్షమించి ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచావు అని దేవుణ్ణి స్తుతించాలి. సో ఆరాధన చేస్తున్నప్పుడు మన గురించి మనం గొప్ప ఎప్పుడు చెప్పుకోకూడదు. అతను అన్నట్టు, మా అమ్మగారి ప్రార్థనలు మమ్మల్ని ఇంతవరకు తెచ్చినాయి అనకూడదు. అప్పుడు ఘనత ఎవరికి వెళ్తుంది? వాళ్ళ అమ్మగారికి వెళ్ళిపోతుంది. మరొకరు, చాలా మంది బోధకులు బోధలు చేస్తారు ఏమనంటే, ప్రార్థన శక్తి గలది, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన అది చేస్తుంది ఇది చేస్తుంది అంటారు. ఆ మాట కూడా నాకు నిజంగా ఇష్టం ఉండదు. ప్రార్థన అది చేస్తుంది ఇది చేస్తుంది అనే బదులు దేవుడు అని చెప్తే మంచిది. ఏమని చెప్పాలి? దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని చెప్తే మంచిది. ఎందుకంటే ప్రార్థన అంటే మనం చేసేది. దేవుడు అని చెప్తే ఘనత మహిమ ఎవరికి వస్తుంది? దేవునికి వస్తుంది. కనుక ఆరాధనలో మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకుందాం. మరి తద్వారా దేవుడికి మన ద్వారా మహిమ వస్తుంది. ఇక 30వ వచనం నుండి చివరి వరకు ఒక బ్యాడ్ హిస్టరీ, లోతు అతని కుమార్తెలు చేసిన చెడ్డ పని గురించి ఈ 2వ భాగములో రాయబడి ఉంది. దానిని మనం విడిచిపెడదాం. బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ దేవుడు పలికిన మాటలు కాదు, కానీ బైబిల్లో దేవుడు పలికిన మాటలు ఉన్నాయి. అదే సమయంలో చరిత్ర కూడా ఉంది. చాలా మంది ఈ వాక్య భాగాన్ని పట్టుకొని, మీ బైబిల్లో బూతులు ఉన్నాయి, మీ బైబిల్లో మీరు అనుకునే భక్తులు చెడ్డ పనులు చేశారు అని అంటాడు. కానీ బైబిల్ అన్ని రకాల విషయాలు దానిలో ఉన్నాయి. నీతి అంటే ఏంటో ఉంది, దానివల్ల కలిగే మేలు ఉంది. పాపం అంటే ఏంటి, దానివల్ల కలిగే శిక్ష అంటే ఏంటో కూడా రాసి ఉంది. సో దాన్ని ఒక తప్పు ఉద్దేశంతో చదివితే వ్యతిరేకులందరికీ తప్పుగానే అనిపిస్తుంది. ఓహో, ఇది చరిత్ర, వాళ్ళు పూర్వకాలంలో ఇలా చేశారా అని మనం తెలుసుకోవాలి. ఆదామవ్వలకు కయ్యూను హేబేలు పుట్టారు. ఫస్ట్ ఇద్దరు జన్మించారు. ఆ తర్వాత హేబేలు చనిపోయాడు, కయ్యూను ఒక్కడే ఉన్నాడు. అతడు దేశదిమ్మర అయిపోయాడు. అప్పుడు దేశాలు ఎక్కడున్నాయి అని అడుగుతారు. అతడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అతడు పెళ్లి చేసుకోవడానికి ఎవరు స్త్రీలు లేరు కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. బైబిల్ ఏమంటుందంటే, ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు అని చెప్తుంది. మానవ జాతిని అభివృద్ధి చేయడానికి దేవుడు కొన్ని సంగతులు ప్రారంభ దినాల్లో ఒప్పుకున్నాడు. ఆదాము అవ్వలకు పుట్టిన కుమార్తెలనే ఆదాము అవ్వలకు పుట్టిన కుమారులు పెళ్లి చేసుకున్నారు. వంశాన్ని వృద్ధి చేయడానికి అన్నా చెల్లెళ్ళు అప్పుడు వివాహాలు చేసుకున్నట్టు మనం తెలుసుకోవాలి. ఒక్క ఆదాముకే 50-60 మంది సంతానం కలిగారట. చరిత్ర చెప్తుంది, ఊహించి చెప్పారు. సో ఆ పిల్లలే ఒకళ్ళనొకళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల అలా అలా సంతానం అభివృద్ధి అయింది. ఇక నోవాహు సమయం వచ్చేటప్పటికి నోవాహుకు భార్య ఉంది, 3 కుమారులకి 6 భార్యల, 3 భార్యలు ఉన్నారు. అంటే నోవాహు ఆయన జంట, కుమారులు జంట, మొత్తం 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారని వారి గురించి ఉంది. కనుక ఎవరైనా శత్రువులు ఈ వాక్య భాగం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే, అవును, బైబిల్లో చాలా చరిత్రలు ఉన్నాయి, వాళ్ళు చేసిన తప్పేంటో దానివల్ల వచ్చిన శిక్ష ఏంటో కూడా బైబిల్లో ఉంది. కనుక నీవు అలాంటి తప్పు చేయకుండా, తద్వారా అలాంటి శిక్ష పొందకుండా నువ్వు చూసుకో అనే దానికే వ్రాయబడిందని చెప్పాలి. 20వ అధ్యాయంలో మనం చదువుకుంటే, అబ్రహాము మళ్ళా ప్రయాణం చేస్తున్నాడు. దక్షిణ దేశమునకు తరలిపోయాడు. అక్కడ కాదేశుకును షూరుకును మధ్య దేశములో గెరారు అనే ప్రాంతములో కొన్నాళ్ళు జీవించాడు. అబ్రహాము ఎలా ప్రయాణం చేస్తూ ఉన్నాడో మనం కూడా ఆత్మీయమైన ప్రయాణం చేయాలి. అందుకనే
అరణ్య యాత్రలో సాగిపోదుననే పాట కట్టాను. మన జీవితం కూడా అరణ్యము వంటి ఈ లోకములో ప్రయాణమే. అబ్రహామును ప్రయాణం చేస్తూ గెరారు దగ్గరకు వచ్చాడు. ఆయన వస్తున్నప్పుడు ఏం చెప్పాడంటే 13వ వచనంలో, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తినా నేను. అంటే ప్రారంభంలోనే అబద్ధం ఆడాడనమాట. భలే అబ్రహాములేండి. నేను ఇలా అబద్ధం ఆడమని నా భార్యకు చెప్పాను, నీవు చాలా అందంగా ఉంటావు గనుక నన్ను చంపేసి నిన్ను తీసుకెళ్లిపోతారు. అయితే నేను అన్ననని చెప్తే నన్ను చంపకుండా నిన్ను తీసుకెళ్లిపోతారు. చెత్త ప్లాన్ వేశాడు అబ్రహాము. అసలు భార్యాభర్తలు ఒకరిని విడిచి ఒకరు ఉండకూడదు. ఒకరికి ఏదైనా ఆపద అయితే వాళ్ళు తమ సొంత శరీరానికి అయినట్టు భావించాలి. మరి ఇదెక్కడ పెళ్లి, ఇదెక్కడ జంట? వివాహం అవ్వక ముందు వాళ్ళు ఒకవేళ కజిన్స్ ఏమో, అన్నా చెల్లెళ్ళేమో, అదేం వరుసలో. మరి వివాహం అయిన తర్వాత ఇక అన్నా చెల్లెళ్ళు అవ్వరు కదా. ఇక వాళ్ళిద్దరు భార్యాభర్తలని చెప్పుకోవాలి, కజిన్స్ అని చెప్పుకోకూడదు. మరి వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఒకరిని ఒకరు ఎడబాయడం చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక చెడ్డ ఉదాహరణే. సరే, చదువుకుంటూ వెళదాం. వాళ్ళు 12వ అధ్యాయంలో కూడా అలాగే అబద్ధం చెప్పారు. వాళ్ళు ప్రయాణం ప్రారంభించిన కొన్ని రోజులకే మరి వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళి ఆమె నా భార్య కాదు, నా చెల్లెలు అని అబద్ధం చెప్తే వాళ్ళు అక్కడి నుంచి అతన్ని తరిమేశారు. ఇప్పుడు గెరారులోకి వచ్చారు. గెరారు అనే ప్రాంతంలో అబీమెలెకు అనే రాజు పాలిస్తా ఉన్నాడు. అతడు దేవుడెవరో అతనికి తెలియకపోయినా దేవుని స్వరాన్ని విని తనెంతో భక్తిగా నీతిగా జీవించినట్లు మనం చూస్తాం. చదువుతాను చూడండి. అప్పుడు అబ్రహాము భార్యను గురించి, ఈమె నా చెల్లెలని చెప్పాను గనుక 2వ వచనంలో, గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకున్నాడు. అంటే పూర్వకాలంలో బహుభార్యలు కలిగి ఉండడం ఆనవాయితీ. అది పాపంగా ఉండేది కాదు. అతడు భార్యలుగా చేసుకోవడానికి హక్కు కలిగి ఉండేవాడు. రాజు కదా, అధికారం ఉంది కదా, కనుక ఇష్టం వచ్చిన వ్యక్తుల్ని అతడు భార్యగా చేసుకునేవాడు. కానీ దేవుని నియమం ఏంటంటే, దేవుడు దావీదుతో అంటాడు, ఎందరో కన్యకలు ఉన్నారు, వాళ్ళని వివాహం చేసుకోవచ్చు కదా. నీ దగ్గర పనిచేసే సైనికుని భార్యను నువ్వెందుకు ఆశించావు? నేను ఆజ్ఞలు ఇచ్చాను, నీ పొరుగువాని దేనినైనాను ఆశించొద్దు అని. ఎందుకు అలాంటి తప్పు పని చేశావు? నీకు భార్యలే కావాలంటే ఎందరో కన్యకలు ఉన్నారు దేశంలో, వాళ్లకు వివాహం అవ్వలేదు, వాళ్ళు ఎవరికి చెందిన వారు కారు. ఈమె వివాహమైన బిడ్డ, ఆమెకు ఒక భర్త ఉన్నాడు గనక నీ పొరుగు వాని భార్యను నీవు ఆశించకూడదు. ఎందుకు అలా చేశావు అని అతడు చేసిన తప్పిదాన్ని ఘోరమైన పాపంగా దేవుడు పరిగణించాడు. ఈ అబ్రహాము విషయంలో కూడా ఈ గెరారులో ఉన్న అబీమెలెకు అనే రాజు, ఎవరు ఈమె అని పొరుగు దేశం నుండి వచ్చిన అబ్రహామును ప్రశ్నించారు సైనికులు. వాళ్ళు ముందే ఒక అగ్రిమెంట్కి వచ్చారు కదా. ఏమని? ఎవరైనా మనం తిరుగుతూ ఉంటాం ఈ దేశం నుండి ఇంకో దేశానికి, ఎవరైనా మనల్ని అడిగితే భర్త అంటే చంపేస్తారు, అన్న అంటే చంపరు, ఏదో రకంగా నిన్ను తీసుకెళ్లిపోతారు. కనుక నన్ను చంపకుండా నిన్ను తీసుకెళ్లిపోవాలంటే ఒక ఐడియా, నేను అన్నని చెప్పు అని. వాళ్ళు గెరారులో ఉంటున్నప్పుడు సైనికులు పొగిడి ఉంటారు, అయ్యా మన దేశానికి ఒక అందమైన స్త్రీ వచ్చిందండి, ఆమె నీకు భార్యగా ఉంటే చాలా బాగుంటుందండి అని పొగడగానే, కనుక్కోరండి వాళ్ళిద్దరు ఎవరు అంటే, అయ్యా ముందే కనుక్కున్నామండి, వాళ్ళు అన్నా చెల్లెళ్ళట. అవునా, అయితే ఆమెను వివాహం చేసుకుంటాను, తీసుకొచ్చేయండి అని అన్నారు. అబ్రహాము శారా ఊహించినట్టుగానే మరి వాళ్ళిద్దరూ విడిపోయారు. విడిపోయిన టైంలో వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయో, బాయ్ బాయ్ చెప్పుకొని ఉంటారు, చాటున ఏడ్చి ఉంటారు. సైనికులు వచ్చి, ఏయ్ నేను రాజుగారు రమ్మంటున్నారు, నిన్ను ఆయన వివాహం చేసుకుంటారట, మీ అన్నయ్యతో చెప్పొచ్చే, బట్టలు సర్దుకొని వచ్చేసే అని అంటే, ఇద్దరు కలిసి ఒక హగ్ తీసుకుని ఉంటారు, కన్నీళ్లు కార్చి ఉంటారు. ఇక భార్య భర్తలు ఇద్దరిని విడదీసి ఆమెను రాజుగారి ఇంటికి తీసుకెళ్లిపోయాడు. 3వ వచనంలో, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమి అని చెప్పాను. ఒక రాజు దగ్గరికి ఒక ఆమెను తీసుకుని వచ్చినప్పుడు ఆమెను శుద్ధి చేసే దినములు కొన్ని ఉంటాయి. ఆమెను చెలికెత్తలు సాంబ్రాణి పొగతో ఆమెను సిద్ధపరిచి ఆ తర్వాత రాజు దగ్గరికి పంపిస్తారు. సో ఆమె రాజుగారి ఇంటికి తేబడింది గాని మరి రాజు ఇంకా ఆమెను కూడలేదు. ఆ రాత్రే దేవుడు అబీమెలెకుతో ప్రత్యక్షమై
స్వప్నమందు అంటున్నాడు, నీవు నీ ఇంట చేర్చుకొని నా స్త్రీ ఒక పురుషునికి భార్య. షీఈస్ నాట్ ఏ సింగిల్ ఉమన్. ఆమె సింగిల్ లేడీ కాదు, అది ఫ్యామిలీ. ఒక అతనికి భార్య ఆమె గనుక ఆమె విషయంలో నీవు చచ్చిన వాడు అని చెప్పాడు. దేవుడు స్వప్నమందు ఆ దినాల్లో ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. ఈ రోజుల్లో కూడా మీకు స్వప్నాలు కావాలా, లేక మీకు భాషలు కావాలా, లేక మీకు దర్శనాలు ప్రవచనాలు కావాలా? లేదు. బైబిల్ గ్రంథము లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు గనుక దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించేవాడు, భాషల ద్వారా మాట్లాడేవాడు, స్వప్నము ద్వారా ఆయన ఉద్దేశాన్ని బయలుపరిచేవాడు. ఇప్పుడు పూర్ణమైంది వచ్చింది గనుక పూర్ణము కాని ఆ స్వప్నాలు కలలన్నీ కూడా ఇప్పుడు మీకేదో కల వచ్చిందని అది దేవుడిచ్చిందని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఆత్మ ద్వారా మనలను నడిపిస్తాడే గాని ఈ కాలములో స్వప్నాల ద్వారా కలల ద్వారా దేవుడు ఎప్పుడు ఎవరితో మాట్లాడడు. ఆ కాలము చెల్లింది, ఇప్పుడు లేదు అని మనం తెలుసుకోవాలి. మరి 1 కొరింథీ 13లో ఆ విషయం మనం చూస్తాం. దేవుడు అంటున్నాడు, ఆమె ఒక పురుషునికి భార్య, ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు. ఎంత మంచి స్టేట్మెంటో చూడండి. వ్యభిచారము అనే పాపము విషయంలో నీవు చచ్చిపోవాలి. చచ్చిపోవాలంటే అర్థం ఏంటంటే నీవు ఆ పాని చేయకూడదు. ఒక యవనస్తురాల్ని కోరడము కూడా ఆమె వేరే వ్యక్తికి వివాహము చేయబడనై ఉన్నది. షీ డజంట్ బిలాంగ్ టు యూ. ఆమె నీకు చెందిన వ్యక్తి కాదు. ఆమె కోసం ఎక్కడో భర్త పుట్టాడు, ఆ భర్త సంబంధించిన వ్యక్తి ఈమె. ఆమె నీ మనిషి కాదు. నీవు తాకడానికి వీల్లేదు, నీవు ఆశించడానికి వీల్లేదు. దేవుడు ఆమె విషయమై నిన్ను లెక్క అడుగుతాడు. జాగ్రత్త సుమి అని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రారంభ దినాల్లోనే ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు. అజ్ఞాన కాలములోనే ఇదిగో వేరొక అతని భార్య విషయంలో మీరందరూ చచ్చిన వారుగా మీరు లెక్క వేసుకోండి. చచ్చిన వారంటే ఇక ఆ పాపము చెయ్యలేరు. ఒక పామును తల మీద కొట్టి చంపేశాం అనుకోండి, ఇక ఆ పాము కరవలేదు, చచ్చిపోయింది ఆ పాము. ఇక అది ఏ హాని చెయ్యలేదు. వ్యభిచారం అనే పాపము విషయంలో మనందరము చచ్చిన వారుగా ఉండాలి. చచ్చిపోయిన పాము ఎలా కరవదో పాపము విషయంలో చనిపోయిన మనం కూడా ఎవరిని తాకకూడదు, ఎవరిని మనసులో కూడా చెడ్డగా ఊహించుకోకూడదని ప్రభు చెప్పాడు. ఎందుకంటే చచ్చిపోయిన వాడు ఎలా మళ్ళా తిరిగి బ్రతకడో పాపము విషయంలో, ముఖ్యముగా వ్యభిచారం అనే పాపము విషయంలో చచ్చిపోయినప్పుడు, సిలువ వేయబడినప్పుడు మరెన్నడూ మనం బ్రతకూడదు. ఆ విషయంలో దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు. సరే, నీవు చచ్చినవాడు అనగానే అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా అని ప్రశ్న వేస్తున్నాడు. తాను నీతిగలవాడు, యథార్థవంతుడని చెప్పుకుంటున్నాడు. నిజమే, తన ప్రవర్తన వల్ల తాను నీతిగలవాడో కాడో, యథార్థవంతుడో కాడో తేటపడుతుంది. మనందరం దేవుణ్ణి నమ్ముకున్నాం గనుక, దేవుని వాక్యము మనకు ఇవ్వబడింది గనుక, దేవుని వాక్యము ఏంటి? నీవు వ్యభిచారం అనే పాపము విషయములో చచ్చిన వాడవు. పొరుగువాని భార్యనైనను, దాసినైనను, దాసినైనను దేనిని నీవు ఆశించకూడదనే దేవుని ఆజ్ఞ దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. మనము ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకునేవారం. ఫలాని పాపము విషయములో మనం చచ్చిపోయామనుకున్నప్పుడు ఎన్నడూ మనం ఆ పాపం విషయంలో తిరిగి బ్రతకూడదు. చచ్చినవాడు ఎలా బ్రతకడో మన పాపములన్నీ సిలువలో మనము మేకులతో కొట్టేశాం. యేసు ప్రభు సిలువలో చనిపోయినట్టు మనం కూడా ఆయనతో పాటు పాపము విషయంలో సిలువ వేయబడి చనిపోయాము గనుక మనం ఇక మీదట ఎలాగూ జీవింతుము ఆ విషయంలో. నేను చచ్చాను ఆ పాపం విషయంలో, పొరుగువానిది ఆశించే విషయంలో ఐ యామ్ డెడ్ టు సిన్. నేను పాపమునకు చచ్చిపోయాను అని పౌలు అన్నట్టు మనం కూడా చచ్చిన వారితో సమానంగా ఎంచుకోవాలి. చనిపోయిన వాడు మద్యం తాగలేడు, చనిపోయిన వాడు సిగరెట్ తాగలేడు, చనిపోయిన వాడు వ్యభిచారము చేయలేడు, చనిపోయిన వాడు బూతులు మాట్లాడలేడు, చనిపోయిన వాడు పొరుగువానిది ఏది ఆశించడు, దొంగతనం చేయడు. చచ్చిపోయాక ఆత్మకు శాంతి కలగాలని వీడికి బ్రాందీ అంటే చాలా ఇష్టం అని ఆ తల పక్కన ఒక బ్రాందీ సీసా పెట్టారట. వీడికి చుట్టంటే చాలా ఇష్టం అని చుట్టోటు వెలిగించి వాడి మూతిలో పెట్టారట. వాడికి ఏమి ఇష్టమో అది పెడతారేమో గనుక వాడు మూతిలో చుట్ట పెట్టినా తాగుతాడా? ఓ నోట్లో తెరిచి పోసారు అనుకోండి, ఇలాగా బ్రాందీ విసికి గుటకలేస్తాడా
అని నో, చచ్చిపోయాడు. ఇక తాగలేడు, తీసుకోలేడు, ఏమి చేయలేడు. మనము అలాగ కౌంట్ చేసుకోవాలి. ఐఆమ్ డెడ్ టు సిన్ అనుకోవాలి. నేను పాపము చేయగలను, కానీ నేను చెయ్యను, ఎందుకంటే నేను చచ్చిపోయాను. ఆ ప్రాచీన స్వభావము నాలో నశించిపోయింది. నేను క్రీస్తునందు నూతన సృష్టినే గాని నాకు పాత స్వభావము నాలో లేదు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు శిలువ ద్వారా మనము పాపము విషయములో మృతి పొంది ఉన్నాము. దానికి సాదృశ్యంగా మనం బాప్తిస్మములో క్రీస్తుతో పాటు పాతి పెట్టబడుతున్నాము అంటున్నాడు. మరి మనం ఎంచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మరి దేవుడు చెప్పినట్లు చేయడమే నీతి. అబీమెలెకు దేవుడితో అంటున్నాడు ఏమనంటే, నేను అన్న అని చెప్పిన మూలానే ఆ చెల్లిని తెచ్చాను గాని భార్య అని చెప్పితే నేను ఈ తప్పు చేయకపోదును, చేసేవాడిని కాను. చాలా మంచిగా ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పిన అబ్రాహాము అబద్ధాలు ఆడాడు గాని దేవుణ్ణి నమ్మకపోయిన అన్యరాజు నీతిగానే ఉన్నాడు. అర్థమైందా ఈ మాట మీకు? దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి క్రైస్తవ పేరు పెట్టుకున్న పాస్టర్లు, విశ్వాసులు పాపులుగా జీవిస్తున్నారు గాని చాలా మంది దేవుణ్ణి ఎరుగని వారు నీతిగా ఉండే వాళ్ళు ఎందరో ఈ లోకములో ఉన్నారు. అబ్రహాముకు దేవుని పిలుపు ఉన్నది. శారాకు దేవుడు తెలుసు, దేవుడు కాపాడగలడనే గొప్ప విశ్వాసము కూడా ఉన్నది. కానీ వారు అబద్ధాలు ఆడారు. దేవుడు భార్యాభర్తలను ఇచ్చేది ఒకరికొకరు సాటి అయిన సహాయముగా ఉండాలనే గాని ఒకరికొకరు అబద్ధాలు ఆడుతూ జీవించమని కాదు. కొందరు భార్యాభర్తలు మాట్లాడుకుంటారు, ఇలాగని చెప్పే అలాగే అని ఇద్దరు తోడు దొంగలు అయిపోతారు. ఇద్దరు అబద్ధం ఆడేస్తారు. ఈయన అన్నాడు మా హస్బెండ్ లేరండి అని చెప్పేసింది ఫోన్లో అబద్ధం. అతను అన్నాడు ఎప్పుడు వస్తారో అడుగుతున్నారా అంటున్నాడు. ఇలా అంటే అర్థం ఏంటి? 2 రోజులు, ఈవిడేమో 2 గంటల వరకు రారని చెప్పేసింది. ఇలా అనుకొని దొరికిపోయారు. ఎప్పుడు అనన్య సపేరా వలె తోడు దొంగలుగా నష్టము కలిగిన మాట తప్పడు, యథార్థవంతుడు నీతిమంతుడు. పాపము చేసే విషయంలో ఒకరినొకరు హెచ్చరించేవారుగా ఉండాలి. ఏమండి, నాకు దంపతులు తెలుసు, ఆయన శాలరీ రాగానే ఆమె అంటదట, నువ్వు ఇష్టం వచ్చింది చేసుకో, నాకు ఇంట్లో ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ దశమ భాగం డబ్బులు మటుకు నాకు ఇచ్చేయి, నేను నీకు తెలియని ప్లేస్ లో నేను దాస్తాను, ఎందుకంటే నీవు చపల చిత్తుడు, నీకు ఎంతున్నా సరిపోదు, నీవు దశమ భాగం కోసమని తీసి పొట్లం కట్టిన ఆ కవరు నీకు తెలియకుండానే నీవు రోజు కొంత మళ్ళీ పెడదామలే దానిలో లాగేస్తావు, నువ్వు నీ గురించి నాకు తెలుసు అని చెప్పి ముందు ఆ డబ్బులు తీసుకొని ఆమె దాచేస్తుందట. ఆమె చెప్పింది నాకు. ఏమండి, మీ భక్తురాలు ఆ భర్త గారు వచ్చి అంటున్నాడు, నా దగ్గర ఉండే మంగళసూత్రం అన్నా తీసేసుకో గాని, నా గాజులు తీసేసుకో గాని 10వ భాగం నాకు ఇచ్చిన కవర్లో డబ్బులు నీవు ముట్టుకోవడానికి వీల్లేదండి. ఇదిగో నేను తెస్తానే, మళ్ళీ 2 రోజుల్లో ఇచ్చేస్తాను, నీకెందుకు ఇలాగే అని నన్ను ఎంత గోల పెడతాడోనండి. ఏమైనా పర్వాలేదు, నేను దాన్ని నీకు ఇవ్వను అంటాడు. ఎందుకంటే చాలా సార్లు ఇస్తానని తీసుకొని ఇవ్వలేదండి, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకొని ఈ డబ్బులు దేవుని భాగం మటుకు ముట్టుకోవద్దు అని ఆమె చాలా ఖచ్చితంగా ఉంది. అతడే అబద్ధమాడేమని చెప్తూ ఉంటాడు, నేను అబద్ధమాడు, నువ్వు ఆడితే ఆడుకో అని ఆమె చాలా ఖచ్చితంగా ఉంటది. అతడు అన్నాడు, ఏమండి ఈమె పరలోకం వెళ్తుంది, నేను నరకానికి పోతానని చెప్తాడు నా దగ్గరకు వచ్చి. అట్లీస్ట్ ఆ కుటుంబంలో ఆమె ఒక్కతైన నీతిగా నిలబడి అస్థిరుడైన భర్తను మెలకుపరుస్తుంది. మనం అలా ఉండకూడదయ్యా, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం గనుక నీతిగా ఉండాలి, నువ్వు కంగారు పడకు, తప్పిపోకు, అధైర్యపడకు అని సాటి అయిన సహాయముగా భార్య ఉండి అబ్రాముకు చెప్పాల్సింది. వీళ్ళిద్దరూ కలిసి అబద్ధాలు ఆడుతున్నారు. చూడండి 5వ వచనంలో, ఈమె నా చెల్లెలని అతడు నా అన్నని ఆమె, ఇద్దరు కలిసి అబద్ధమాడారు. అందుకనే నేను నా చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితిని. దేవుడు, అవును యథార్థ హృదయముతో దీనిని చేసితివని నేను ఎరుగుదును. దేవుడికి తెలుసు మనము నీతి గలవారమో కాదో, నీతి గలవారం అన్నట్టు నటిస్తున్నామో, లేక మన హృదయములో నిజంగా దేవుడు కోరిన నీతి ఉందో ఎవరికి తెలుసు? దేవుడు తెలుసు. పాస్టర్ గారికి తెలియదు. పాస్టర్ చూస్తాడు, చూసి అమ్మో ఈమె ముసుగేసింది, అమ్మో ఇతడు వందనాలు చెప్తున్నాడు, అమ్మో ఇతను చేసిన ఆరాధన టాప్ లేచిపోయింది, ఎంత చక్కగా చేశాడో ప్రార్థన, అయ్యబాబు ఎంత మంచి పదాలు ఉపయోగించాడో,
ఎంత మంచి అనుభవంతో చేశాడు, చాలా భక్తి గలవాడు అనుకొని మన ప్రక్కనున్న మనుషులు అపోహపడతారు. కానీ మనం యథార్థవంతులమో కాదో అనేది ఎవరికి తెలుసు? అబీమెలెకు దేవుడికి చెప్తున్నాడు, నేను నీతి గలవాడినని నీకు తెలుసు కదా అంటే, ఎస్ నాకు తెలుసు నువ్వు నీతి గలవాడవే. భార్య అని తెలుసుంటే నేను రప్పించేవాణ్ణి కాను, కేవలము నా చెల్లి అని అతడు చెప్పాడు. ఈమెను కూడా అడిగాను, ఈమెమంది నిజమేనండి అతడు నా భర్త అని. ఒకవేళ అబ్రహాము అబద్ధం చెప్తున్నాడేమో అనుకున్నాను, కానీ ఈమె కూడా అతడు నా అన్నని చెప్పింది గనుక నేను యవనస్తురాలేమో అనుకొని నా భార్యగా ఉండడానికి నేను తెచ్చుకున్నాను. ఈ విషయంలో నేనేమన్నా పాపం చేస్తే నన్ను శిక్షించు, నేను యథార్థ హృదయము గలవాడనే ఈ పని చేశాను, నేను యుక్తిగా చేయలేదు, నేను విషయం తెలిసి ఉండి కూడా నేను ఈ పని చేయలేదు అని అన్నప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అవును నీవు యథార్థ మనసుతో 6వ వచనంలో యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. నాకు చెప్పండి, అవును నేను ఎరుగుదును. ఎస్, దేవునికి తెలియంది ఏమన్నా ఉంటుందా? దేవుడు అసలు మనం చేసే పనులన్నీ మనుషులు చూస్తారు గాని మనము ఏ ఉద్దేశముతో చేస్తున్నామో అనేది దేవుడు మాత్రమే ఎరిగినవాడు. కొంతమంది వారి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మంచి క్రియలు చేస్తారు, మంచి క్రియలలో వాళ్ళ పాపాలన్నీ కనిపించకుండా ఉంటాయని అనుకుంటారు. సరే, భార్య భర్తలు ఇద్దరు అబద్ధమాడారు. అయితే అబీమెలెకు చేతులతో ఏ దోషము చేయలేదు, యథార్థ హృదయముతో ఉన్నాడు. నా చేతులతో నేను ఏ దోషము చేయలేదంటే నేను పొరుగు వారిని ఎవరిని ముట్టలేదు అని అర్థం. హృదయం ఏమో యథార్థంగా ఉంది, చేతులు నిర్దోషంగా ఉన్నాయి. ఎంత మంచి భక్తుడో! ఎవరు? అబీమెలెకు అబ్రహామా? నాకు ఈ వాక్యం చదువుకున్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. దేవుణ్ణి నమ్మిన భక్తుడైన అబ్రహామేమో అబద్ధం ఆడుతున్నాడు. 7వ వచనంలో అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు. అబో, అబ్రహాము భక్తుడు మాత్రమే కాదు, ఎవరట? ప్రవక్త అట. ఇతరుల కోసం ప్రార్థన చేసే గొప్పవాడు, కానీ అబద్ధికుడు. అబ్రహాము గురించి ఏమో దేవుడు బాధపడుతున్నాడు, అబీమెలెకు గురించి దేవుడు సంతోషిస్తున్నాడు. నాకు తెలుసు అబీమెలెకు నీవు నీతి గలవాడు, నువ్వు యథార్థవంతుడు అని నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. కనుక మనము అడుగుతాను, చెప్పండి మన హృదయం ఎలా ఉండాలి, మన చేతులు ఎలా ఉండాలి అడుగుతాను, మీరు చెప్పండి. మన చేతులు ఎలా ఉండాలి? దోషము లేనివిగా, అంటే మన చేతులు అంటే మన క్రియలు. మన హృదయం ఎలా ఉండాలి? యథార్థంగా. మరి అలా ఉన్నాయా మీ చేతులు, మీ హృదయం? మన హృదయం యథార్థంగా ఉంటే మన చేతులు కూడా దోషము లేనివిగా ఉంటాయి. అందుకనే కీర్తన 15లో మన హృదయం యథార్థంగా ఉండాలని, అదే మనలను దేవుని పర్వతం మీద నిలబెడుతుందని చూస్తున్నాం. సరే, 6వ వచనంలోకి రండి. మన భాగంలో దేవుడు చెప్తున్నాడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరి నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఇది ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి. అయినా గాని పాపము చెయ్యకపోవడం నీ యథార్థత కాదు. చాలా అందరూ జాగ్రత్తగా వినండి ఈ మాటను. దేవుణ్ణి ఆరాధించడానికి కారణము లోతు భక్తి వల్ల దేవుడు లోతును కాపాడము కాదు, దేవుని కృప. మళ్ళా ప్రక్క అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం, ఓ అబీమెలెకు నువ్వు నీతి గలవాడో యథార్థవంతుడు అనుకుంటున్నావేమో, ఇది నీ భక్తి కాదు, నీవు పాపం చేయకుండా నేనే నిన్ను ఆపాను. వాట్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. మీకు అర్థమవుతుందా? నీవు పాపం చేయకపోవడానికి కారణం నేను నిన్ను చేయనీయలేదు, అందుకనే నీవు చేయలేదు. నేను నీ మార్గానికి నిన్ను వదిలేస్తుంటే నీవెప్పుడో శారాతో వ్యభిచరించేవాడు. సో నువ్వు యథార్థవంతుడు అని చంకలు కొట్టుకోకు, నువ్వేదో నీతిమంతుడు అనుకొని పోజ్ పెట్టుకో. నేను నిన్ను కాపాడబట్టి నీవు పాపం చేయకుండా ఉండగలుగుతున్నావు. నేను నిన్ను నీ భ్రష్టత్వానికి వదిలేస్తుంటే నువ్వు ఏనాడో భ్రష్టుడు అయిపోయిందు అంటున్నాడు. ఎంత చక్కని విషయమో ఇది. వ్యభిచారం అనే నేరము దేవునికి విరోధముగా చేసే పాపము. పాపము చేయకుండా ఆయన అడ్డగించాడు గనుకనే దేవుడు ఆమెను ముట్టనీయలేదు. ఇద్దరికి మేలు చేశాడు. ఎవరెవరికి? అబీమెలెకుకి మేలు చేశాడు, అటు శారాకు కూడా మేలు చేశాడు, అబ్రహాముకు కూడా మేలు చేశాడు. అతని భార్య ఎవరితోనో చెరచబడింది అని తెలిస్తే భర్త మనస్సు ఎంత వికలమైపోతుందో, ఎంత బాధపడతాడో, దేవుడు ఎంత అద్భుతంగా తన బిడ్డల్ని కాపాడుతాడో చూడండి. నీతి గల వారిని పాపం చేయకుండా దేవుడు కాపాడుతాడు. దిస్ ఈస్ ఏ గ్రేట్ స్టేట్మెంట్. రోగాలు రాకుండా కాపాడడం గొప్ప కాదు, పాపము చెయ్యకుండా మనల్ని దేవుడు కాపాడుతాడు. నేను రాత్రి ఇంటికి వచ్చినప్పుడు ప్రతిదినము, దేవా నేను తప్పిపోకుండా
నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రాలు అని దేవుణ్ణి స్తుతిస్తాను. నేను నీతి గలవాడనై రోజంతా అటు ఇటు తిరిగి క్షేమంగా, అంటే చచ్చిపోకుండా కాదు, పాపము చేయకుండా నేను క్షేమంగా ఇంటికి వచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తాను. అదే సమయంలో నువ్వు నన్ను కాపాడబట్టి నేను పాపము చెయ్యలేదు గనుక నీకు స్తోత్రము. మనము నీతిగా ఉండగలగడానికి కారణము మన సామర్థ్యమా, దేవుని కృపణ? యూ షుడ్ అండర్స్టాండ్ దిస్, యూ షుడ్ రియలైజ్ దిస్. ఇట్ ఈస్ నాట్ మై పొటెన్షియల్ టు ఫీల్ ఐ యామ్ హోలీ. నేను చెడ్డవాణ్ణి, నేను చెడ్డ మనసు గలవాడను, నేను చంచల మనస్కుణ్ణి, నేను అప్పటి వరకు నీతిగా ఉండాలనుకుంటాను కానీ ఉండలేను, నేను చాలా అస్థిరుణ్ణి. కానీ నువ్వు నన్ను బలపరుస్తున్నావు, పాపము చేయకుండా నీవు నన్ను కాపాడుతున్నావు, అలాంటి పరిస్థితులు రాకుండా నన్ను తప్పిస్తున్నావు గనుక నీకు స్తోత్రాలు. ఆమె రమ్మని ఫోన్ చేసింది. ఇతడు శరీరము గనుక వెళదాం అనుకుంటున్నాడు. కానీ ఏమని ప్రార్థన చేసుకున్నాడంటే, ప్రభువా నన్ను పాపము చేయకుండా నన్ను కాపాడు అని యథార్థంగా కోరాడు. కానీ ఆమెను కలుసుకుందామని వెళ్ళేటప్పటికీ ఆమె రాలేకపోయింది. సారీ, మా భర్త వచ్చేసాడు, నేను రావట్లేదు. భర్తను రప్పించి ఆమె వెళ్లకుండా చేసింది ఎవరు? దేవుడు. ఆలోచించండి మీరందరూ, మీ బ్రెయిన్ ఉపయోగించండి. పాపము చేయడానికి ఉరుకులెత్తుతాం మనం, అయితే దేవుడు ఆ పాపము జరగకుండా చేయగలడు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు అంటే ఇవే. రోగాన్ని పోగొట్టడం ఆశ్చర్యం కాదు, పాపము చేయకుండా మనల్ని, ఇతరులను దేవుడు కాపాడడమే గొప్ప ఆశ్చర్యం. ఎందుకంటే పాపములో పడవేయడానికి సాతాను మనల్ని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం, మనం పడిపోకుండా ఉన్నామంటే దేవుని కృపనే. అందుకని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, నేనేనయ్యా నిన్ను ముట్టనీయలేదు. వాళ్ళ శరీరంలో గడ్డలు వచ్చేసినాయంట. అబీమెలెకు మాత్రమే కాదు, ఆ రాజగృహములో ఉన్న వారందరి శరీరాలకు గడ్డలు వచ్చేసినాయట. ఇంకేం వెళ్తాడు వ్యభిచారం చేయడానికి? ఈ గడ్డలతో నొప్పి వచ్చి అయ్యో అయ్యో అంటూ బాధపడడమే సరిపోయింది. దేవుడు అనారోగ్యం కలిగించేది ఎందుకంటే పాపం చేయకుండా ఉంటారని. ఇది చాలా సత్యము. ఈ బోధలు ఎక్కడ వినరు మీరు. మళ్ళీ చెప్పమంటారా? మీకు నోట్స్ ఉంటే రాసుకోండి. దేవుడు అనారోగ్యము కలిగించేది ఎందుకంటే మనం పాపం చేయకుండా ఉంటామని. దేవుడు ఆర్థిక ఇబ్బందులు పెట్టేది ఎందుకంటే తాకుండా ఉంటారని కదా. జేబులో పైసలు ఎక్కువైతే వాడు బ్రాందీ షాప్కి వెళ్ళిపోతాడు, జేబులో డబ్బు ఎక్కువైతే జూదం నేర్చుకుంటాడు, ఇంకా ఎక్కువైపోతే ఒక్కో ఊర్లో ఒక దాన్ని పెడతాడు. నాకు తెలుసు స్టోరీస్. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఫ్యామిలీ ఇక్కడ సెటప్ అక్కడ. ఎవరు ఈవిడంటే వంటకు పెట్టుకున్నానంటాడు. ఉట్టిదే వంటాను అన్ని పనులకి. ఆ ఊరు అయిపోయి ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, అక్కడ ఇంకో కొత్త సెటప్. ఇది పాత అయిపోయింది కదా మరి, ఎందుకంటే డబ్బు ఎక్కువ ఉంది. దేవుడు అతన్ని బాగు చేయడానికి ఏసీబీని పట్టించాడు. యాంటీ కరప్షన్ బ్యూరో అంటే లంచం పట్టుకుంటారు కదా, అంతే. ఉద్యోగం పోయింది, టెంపర్ అంతా పోయింది. ఇప్పుడు అది రానివ్వదు, ఎందుకంటే పైసలు లేకపోతే అది రానివ్వదు కదా. అది వేశ్య గనుకనే వీడు చెప్పినట్టు చేస్తుంది. వీడిచ్చే పైసలకు ఆశపడి అది వ్యభిచారం చేస్తుంది. వీని దగ్గర పైసలు లేనప్పుడు బ్రాంది కొట్టోడు రానివ్వడు, చెడ్డ స్త్రీ కూడా రానివ్వదు. తద్వారా అతనికి ఉద్యోగం పోయేలా చేసి, వ్యాపారంలో నష్టం వచ్చేలా చేసి దేవుడు అతన్ని ప్రేమించి సరిచేస్తాడు. ఇవి దేవుని మార్గాలు. కానీ తప్పు బోధకులు ఏమంటారంటే, నీకు ఇప్పుడే బహుగా అభివృద్ధి, నీ అప్పులన్నీ తీరిపోవాలి, నీ వ్యాపారం అంతా అభివృద్ధి అయిపోవాలి, యేసునామమున ఇప్పుడే అంటారు. దేవుని మాటకిని, దేవుని ఉద్దేశానికి, మనుషుల ప్రాపకానికి ఎంత తేడా ఉందో చూడండి. అబీమెలెకు నీతిగా ఉండడానికి కారణం అతడు కాదు, దేవుడు అతన్ని ఆ విధంగా ఉంచాడు. దేవుడు ముట్టనీయలేదట. 7వ వచనంలో ప్రవక్త, ఆయన మీ కొరకు ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు కనుక చేసిన పొరపాటు సరి చేసుకో, లేకపోతే చచ్చిపోతావు. ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఆయన దేవుని భక్తుడు. దేవుని భక్తులు మన కోసం ప్రార్థన చేసినప్పుడు మనం బ్రతుకుతాం అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. గనుక నీవు తెచ్చుకున్న దాన్ని తిరిగి ఇచ్చేసే. ఒకవేళ నీ దగ్గర తాకట్టు వస్తువు ఏమన్నా ఉందేమో, ఒకవేళ నీది కాని సొత్తేదన్నా నీవు దాచావేమో. అబీమెలెకు నీ గదిలో ఉన్న స్త్రీ నీ భార్య కాదు. గో అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు హిమ్. ఆమెను తీసుకెళ్లి ఇచ్చేసే. షీ డజంట్ బిలాంగ్ టు యూ. గో అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు హిమ్. ఇది నా ఆజ్ఞ, లేకపోతే నీవు చచ్చిపోతావు. నీ శరీరం మీద గడ్డలు రావడానికి కారణం, నీకు అనారోగ్యం రావడానికి కారణము నీ పాపమే. నీకే కాదు, నీ వల్ల నీ రాజు ఇంటి వారందరికీ అనారోగ్యం కలిగింది. వెళ్ళు, నా దాసుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు, తప్పు ఒప్పుకో. ఒకవేళ నీవు బ్రతుకుతావు. ఒకవేళ నీవు
ఆమెను మూర్ఖంగా నా మాట వినకుండా అదే పాపములో ఉంచి ఉంటే నీవు చచ్చిపోతావు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు చెప్పగానే వెంటనే అతడు ఆమెను తిరిగి తన ఇంటికి పంపించాడు. 8వ వచనంలో చూడండి, తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. రాత్రి దేవుడు కల ద్వారా దర్శనమై తన వాక్కును వినిపించాడు. ఉదయాన్నే లేవగానే అబీమెలెకు తన ఇంటి వారందరినీ సమకూర్చి దేవుడు ఆయనకు ఏం చెప్పాడు అవన్నీ చెప్పాడు. మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్లి దేవుని వాక్యాన్ని మీ బిడ్డలతో పంచుకున్నారా? అబే చికెన్ లేదంటున్నారా? లేకపోతే ఏంటి బాగోలేదంటున్నారా? వాట్ ఆర్ యు విట్నెస్సింగ్ ఆఫ్టర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్? మీ స్నేహితులకు, మీ ఇంటి వారికి, చర్చికి రాలేని వారికి మీరు వెళ్ళి దేవుడు నాతో మాట్లాడిన విషయం ఇది అని ఎప్పుడైనా మీ నోటితో మీ ఇంటి వారికి చెప్పారా? ఎప్పుడైనా మీరు దేవుని మందిరంలో మీ సెల్ ఫోన్ లో ఉన్న మెమరీ కార్డ్ లో దేవుని వాక్యాన్ని రికార్డ్ చేసుకుని ఎప్పుడైనా ఎవరికైనా వినిపించారా? ఒక సహోదరుడు ఉన్నాడు, తాను ఎక్కడో వేరే రాష్ట్రములో ఉంటున్న తన సహోదరునికి అన్లిమిటెడ్ టాక్ టైం వేసి ఆరాధన మొత్తం వినిపిస్తాడట. మోకాళ్ళలోని బైబిల్ ఎదురుగా పెట్టుకొని ఆ ఆరాధన కార్యక్రమం అంతా తాను ఆ సెల్ ఫోన్ లో స్పీకర్ లో వింటూ 2.5 hours అలాగే దేవుని సన్నిధిలో ఉంటాడట. ఎంత ఆశ చూడండి. వినిపించే ఇతనికి ఎంత ఆశ ఉంది, వినే అతనికి ఎంత ఆశ ఉందో. మీరు ఎప్పుడైనా మీ సెల్ ఫోన్ లో దేవుని వాక్యాన్ని రికార్డ్ చేసుకున్నారా? లేదా మీ మెమరీ కార్డ్ అంతా ఫుల్లా సినిమా పాటలతోనూ చెడ్డ మూవీస్ తోనూ వ్యర్థమైన వాటితో మీ మెమరీ కార్డు ఫుల్ అయిపోయిందా? ఒక అతను నల్లజర్లకు వచ్చేవాడు ప్రతి ఆదివారం. అతను దగ్గర బాక్స్ లో ఇన్ని మెమరీ కార్డులు ఉన్నాయి. అతడు అన్నాడు, మీకు ఏదైనా వర్తమానం ఒకవేళ మీకు మళ్ళా కావాలంటే నన్ను అడగండి, మీరు చెప్పిన వర్తమానాలన్నీ ఇగో ఈ మెమరీ కార్డ్స్ లో ఉన్నాయి. అతను కూలి పని చేసుకునేవాడు. ఇసుక ట్రాక్టర్లో లోడ్ చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. వాళ్ళ ఆవిడకు టీబీ, వాళ్ళ అబ్బాయికి గుండె ఆపరేషన్, చిన్న బిడ్డ, ఎవరు లేరు. ఒకడే కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. కానీ అతని ఆస్తి అంతా మెమరీ కార్డ్స్. దాని నిండా ఆయన అన్నాడు మొన్నొకసారి, మీ దగ్గర కూడా లేవేమో, మీ ప్రతి వర్తమానం రికార్డింగ్ నా దగ్గర ఉంది పాస్టర్ గారు అని అన్నాడు. నా డబ్బులన్నీ మెమరీ కార్డ్ కోసమే నేను ఖర్చు పెట్టుకుంటానండి. అవన్నీ CDs లో రికార్డ్ చేసి పెట్టుకుంటానండి. రోజు మా ఇంట్లో నేను చుట్టుపక్కల వారికి వినబడేలాగా పెద్ద 2 సౌండ్ బాక్సులు కొని, DVD ప్లేయర్ కొని అక్కడ అందరికీ వినిపిస్తారట దేవుని వాక్యాన్ని. చూచారా ఎంత ఆశనో. దేవుడు చెప్పినవన్నీ అబీమెలెకు అందరినీ పిలిపించి చెబుతున్నాడు. సో వినిన వారందరికీ ఏం కలిగింది? భయం కలిగింది. అయ్యో మనం చేసింది చాలా పొరపాటు, అందుకనే ఈ అనారోగ్యం, ఈ కష్టం మనకు వచ్చిందని అందరికీ భయం కలిగేలాగా అబీమెలెకు వారికి దేవుని వాక్యాన్ని చెబుతున్నాడు. 9వ వచనంలో అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు మా మీదకి, నా రాజ్యం మీదకి మహాపాతకము తెప్పించినట్లు నువ్వు చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను. కనుక పాపము వలన ఇతరులు చెడిపోకుండా చూసుకోవాలి. అబ్రహాము చేయరాని కార్యం చేశాడట. ఏంటది? అబద్ధం చెప్పాడు, భార్యను విడిచిపెట్టేశాడు. అదే చెయ్యరాని కార్యం. ఒక భార్య భర్తలు పోట్లాడుకున్న దగ్గరకు వచ్చారు. మీరే పెళ్లి చేశారు గనుక మీరే విడాకులు ఇప్పించండి అని. బైబిల్ ఏమంటుందంటే, దేవుడు జతపరిచిన వారు నరుడు వేరు చేయరు. ఏంటి సమస్య ఏంటో చెప్పు అనగానే, ఈమె ఎంతసేపు మా అన్నయ్య, మా అక్క, మా అమ్మ అంటా ఉంటదండి అని. నీ గొడవ ఏంటి చెప్పంటే, ఏమండి ఎంతసేపు నాతో వాదం వేసుకుంటా ఉంటదండి. నోర్మి అంటే నువ్వు నోర్మి అంటదండి, అందుకని నాకు కోపం చేసేస్తానండి. ఈ మధ్యలో ఆగిపోవాలంటే పాట పాడేవాడు ఆగిపోవాలి. ఆమె నోరు మూసేసుకుంటే దెబ్బలు కూడా ఏమైపోతాయి? ఆగిపోతాయి. సరే, నేను వాళ్ళని సమాధాన పరిచి పంపించాను. కానీ అబ్రహాము చేసిన మాట ఏంటట? చేయరాని కార్యము. అబద్ధం చెప్పడం మాత్రమే కాదు, భార్యను ఇంకొకటికి ఇచ్చేసాడు. తీసేసుకో అని వదిలేశాడు. పైగా భార్యనిచ్చినందుకు వీడు బోల్డని బహుమానాలు పంపాడు. సో ఆ బాక్స్ లో ఉన్న గిఫ్ట్స్ అన్ని చూసుకొని సంబరపడిపోతున్నాడు. భార్య లేదు అనే బాధ లేదు, దుఃఖం లేదు. ఆ గిఫ్ట్స్ పట్టుకొని ఆనందిస్తున్నాడు. అదే చెయ్యరాని కార్యం. దేవుని సన్నిధిలో వివాహం చేసుకున్నాక ఎప్పుడు భార్యను భర్త గాని, భర్తను భార్య గాని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. జీవితకాలం అంతా కలిసి ఉండాలి. రూతు చెప్పినట్లు మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు. అలాంటి మనసుతో ఉండాలి. కొందరు కోపం వస్తే విడాకులు ఇచ్చేస్తాను నీకు అంటారు. బైబిల్ అంటుంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. 10-11 వచనాల్లో ప్రశ్న జవాబులు ఇక్కడ ఉన్నాయి. 11వ వచనంలో,
ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని అలా చేసి తిని అంటున్నాడు. దేవుని భయం ఏమీ లేదట. ఏ భయము లేని వాళ్ళే పాపం చేస్తారు. 2 పాపాలు, ఒకటేమో వ్యభిచారము, ఇంకొకటి హత్య. చంపుదురేమో, ఈ స్థలములో దేవుని భయము ఏమాత్రము లేదు గనుక దావీదు కూడా వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు. 2 పాపాలు రిలేటెడ్ అన్నమాట. మరి అబ్రహాం ఇలా అంటున్నాడు, లింక్డ్ సిన్స్ గురించి చెప్తున్నాడు. అబ్రహాము విశ్వాసము లేని మాటలు ప్రవర్తన పలుకుతున్నాడు. దేవుని సెలవు లేకుండా ఎవరైనా ఏమైనా మనల్ని చేయగలరా? ఎవరు రాలేదు. కానీ ఎందుకు వచ్చారు? ఇది పరీక్ష. ఏం చేస్తాడు అబ్రహాం చూద్దామని. అబ్రహాము పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. ఏమయ్యా అబ్రహామా, పెళ్ళప్పుడు ప్రమాణాలు చేయిస్తాను, ఏమని? కష్టమందును సుఖమందును నిన్ను విడువక నీతో ఉందును అని చెప్పావు కదా అబ్రహాము. ఏంటి నన్ను అలా ఒగ్గిస్తావు? ఏంటి నన్ను అలా వదిలేసావు? సైనికులు వచ్చి నన్ను తీసుకెళ్లిపోతుంటే గుడ్ బై చెప్తున్నావు. ఏదో కన్నీళ్లు రాని ఏడుపోటు ఏడిచి విశ్వాసం లేని మాటలు. ఏంటవి? 11వ వచనంలో ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రం లేదు గనుక నన్ను చంపుదురేమో. ఏమంటే దేవుని సెలవు లేకుండా దేవుని సేవకుని దేవుడు చంపేస్తాడా? చంపడు. పైగా నీ సంతానము ఇసుక రేణువుల విస్తరింప చేస్తానని వాగ్దానాలని ఏమైపోతాయి? అంటే అబ్రహాము విశ్వాసము లేని మాటలు ఏమవుద్దో. శారా కూడా ఒకవేళ సంతానం కలక్కపోతే ఎలా, ఒకవేళ అనే మాటలు, ఏమో నేను చచ్చిపోతానేమో అనే మాటలు, ఇవన్నీ అవిశ్వాసంతో కూడిన మాటలు. మనం ఎప్పుడు అలా పలకూడదు. సరే చూడండి 12వ వచనంలో, ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె. ఇది ఎక్కడ బంధాలో మరి? తల్లి కుమార్తె ఒకటి, మళ్ళీ తండ్రి కుమార్తె ఒకటి ఏంటి? ఆమె నాకు భార్య అయినది. ఆమె నాకు భార్య అయినప్పుడు ఏమని చెప్పాలి? అంటే వంచన అనమాట. తన కోసం ఎలాగన్నా తిప్పేసుకుంటాడు అనమాట. పాపం చేసేవాళ్ళు దానిని సమర్థించుకోవడానికి బైబిల్ వాక్యాలు ఉపయోగిస్తారు. ఒక సంఘ పెద్ద డబల్ ఫ్యామిలీ అంట. అప్పుడు ఎవరో అడిగితే అధ్యక్షుడు వాడు ఇలా ఉండాలి, పాస్టర్కు ఉండకూడదు కానీ నాకు ఉండొచ్చు అన్నట్టు వాడు ఏం చేయాలి చెప్పండి? కొందరు వాళ్ళు తప్పు చేస్తూ దాన్ని వాక్యాలతో సమర్థించుకుంటారు. 2 పాస్టర్లు మాట్లాడుకుంటున్నారు. బ్రదర్ ఎంత ఘోరమైన తప్పిదం అంటే, బ్రదర్ ఏముంది, మనం కూడా మనుషులమే. దావీదు అంతటి వాడే తప్పు చేసినప్పుడు మనం ఎంత బ్రదర్ అన్నాడట. అంటే ఆ పాపమును చాలా చులకనగా చేసి దావీదు చేశాడు, నేను చేశానని చెప్పుకుంటున్నాడు. చాలా తప్పది. చేసిన తప్పును సమర్థించుకుంటున్నాడు. అబద్ధమాడుట, నటించుట కూడా అంతే. చేసిన తప్పు ఒప్పుకుంటే మంచిదా, సమర్థించుకుంటే మంచిదా? అందరూ ఒప్పుకోరు కదా. 13వ వచనంలో సాకులు చెప్తున్నాడు. చేసిన తప్పును సమర్థించుకుంటున్నాడు. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు అప్పుడే నేను చెప్పేశాను, ఇప్పుడేం కొత్త కాదు అని. కవరింగ్ అన్నమాట, గోల్డ్ కవరింగ్ వర్క్స్ అంటారే. చేసిన తప్పును తాను ఒప్పుకోవడం మానేసి, నేను ఇప్పుడు ఈనాడు నీతో అబద్ధమాడడం కాదు, నేను బిగినింగ్ లోనే మేమిద్దరం బయలుదేరినప్పుడే చెప్పేశాను, ఇలా చెప్పుకుందామని మేము నిర్ణయం తీసేసుకున్నాం అని వాళ్ళిద్దరూ కలిసి అబద్ధాలాడుతూ సిగ్గుపడ్డారు. 14వ వచనంలో ఏమైంది చూడండి. అతడు అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసిన జనులను రప్పించి అబ్రాముకి ఇచ్చి తన భార్య అయిన శారాను తిరిగి అతనికి అప్పగించాడు. 15-16 వచనాల్లో, ఇదిగో ఈ దేశముని ఎదుట ఉన్నది, నీకు ఇష్టమైన స్థలమందు కాపురముండు అని చెప్తున్నాడు. ఇంతకుముందు చంపడాకు చూస్తున్నాడు, ఇప్పుడేమో మరి బహుమతులు ఇస్తున్నాడు, ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. 17వ వచనంలో అబ్రహాము గారేమో అతని కోసం స్కిట్ వేసినట్టున్నారు వీళ్ళందరూ కలిసి. అబ్రహాము దేవునికి ప్రార్థించాడట. అప్పుడు దేవుడు అబీమెలెకు అతని భార్యను దాసీల్ని ఆ గడ్డలన్నీ పోయేలాగా బాగు చేశాడట. అప్పుడు వాళ్ళ పిల్లల్ని కన్నారట. అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసివేసి ఉండేను. దేవుడు గర్భము మూసేవాడు, గర్భము తెరిచేవాడు. భక్తుడు ప్రార్థన చేయగానే వాళ్ళందరూ బాగుపడినట్టు మనం చూస్తాం. సో అబ్రహాముకు స్వస్థత వరం ఉన్నట్టుంది. సరే 2-3 వచనాల్లో దేవుణ్ణి ఆరాధించడానికి కొన్ని తలంపులు చెప్పుకుని ఆరాధనలోకి వెళదాం. 2-3 వచనాల్లో దేవుడు తన బిడ్డల పక్షముగా ఉంటాడు, ఆయన శత్రువును ముట్టనీయడు. ఇది ఒక సత్యం. అబ్రహాము బలహీనుడైనప్పటికీ దేవుడు ఆయనను కాపాడుతూనే ఉన్నాడు. 12వ అధ్యాయంలోనే ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశపు రాజు కూడా ఆమెను పాడు చేయడానికి చూసినప్పుడు అక్కడ కాపాడాడు. ఈ గెరారు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా దేవుడు ఆ భార్య భర్తలు విడిపోకుండా చేశాడు. నేను చెప్పినట్లు జరగకూడదు ఏదైనా జరిగిందనుకోండి, అబ్రహాము ఒంటరివాడైపోతాడు, ఈమె ఒంటరిది అయిపోతుంది. కుటుంబంలో ఎంత కాన్ఫ్లిక్ట్ వచ్చునో, ఎన్ని ఇబ్బందులు పడుదురో, ఎన్ని మనస్పర్ధలతో ఉందరో, అలాంటి హాని ఏమి జరగకుండా దేవుడు ఆయన బిడ్డల పక్షముగా ఉన్నాడు. శత్రువును ముట్టనీయలేదు. దేవుడు వారి యొక్క శరీరాలకు అనారోగ్యం కలిగించాడు. తద్వారా శారా మీద చేయి వేయకుండా దేవుడు కాపాడాడు.
మనం ఈనాడు ఇలా ఉండడానికి కారణం శత్రువు మనకు ఏ కీడు హాని చేయకుండా దేవుడు ఆపాడు. ఎవరు ఆపారు? పాపము చేయకుండా దేవుడు ఆపాడు. శత్రువు మనకు హాని చేయకుండా దేవుడు ఆపాడు. గర్జించు సింహము వలె తిరిగే శత్రువు మనల్ని వానికి దొరకకుండా దేవుడు ఆపాడు గనుక సైతాను మనల్ని ఏమీ చేయలేపాడు. అందుకని మన ప్రార్థన మన చాకచక్యత కాదు, దేవుడు కాపాడాడు గనుక మనము క్షేమంగా ఉన్నాం. అంతేగాని మనం చాకచక్యంగా వాహనం నడిపిన మూలాన కాదు. కొందరు అనుకుంటారు, ఏంటి నాకు వచ్చినట్టు డ్రైవింగ్ ఎవరికి రాదు, నేను చేసినట్లు వంట ఎవరు చేయలేరు, నేను గ్యాస్ సిలిండర్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తాను, నాకు అన్నీ వచ్చు అని. మరి దానికి పైపు ఉంటే, పైపుకు రంధ్రం ఉంటే, గ్యాస్ సిలిండర్ ఒకవేళ లూజ్గా ఉంటే, ఒకవేళ అది పగిలిపోతే మన చాకచక్యత కాదు, దేవుని కృప. ఎవరి కృప? శారా మీద ఎవరు చేయలేదు. ఎవరు చేశారు ఈ పని? దేవుడు ఆపాడు. శత్రువు మనల్ని ముట్టకుండా దేవుడే మనల్ని కాపాడాడు. 2వ మేలు 6వ వచనములో, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితివని ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను, నాకు చెప్పండి, నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. ఎవరు అడ్డగించారు? ముందేమో శత్రువు మనకు కీడి చేయకుండా దేవుడు ఆపాడు. రెండవది మనము పాపం చేయకుండా దేవుడు మనలను అడ్డగించాడు. దేవుడు పరిస్థితులు అలా జరగకుండా చేశాడు గనుకనే పాపము జరగలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు మనలను కాపాడుతూ వచ్చాడో ఆలోచన చేయండి. పాపము చేయడానికి ఎన్నో అనుకూల పరిస్థితులు వచ్చాయి, అయినా మనం పాపం చేయకుండా మనం ఉండగలిగామంటే కారణం దేవుడు ఆపాడు. ఎవరు? పాపము చేయకుండా అడ్డగిస్తున్నాడు, ముట్టనీయలేదు. వాక్యం ఇచ్చాడు 3వ వచనములో. రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి ఆయనతో చెప్పాడు. వాక్యము చెప్పిన మూలానే అబీమెలెకు శారాతో వ్యభిచారము చేయలేదు. అలాగే దేవుడు కూడా మనకు వాక్యం ఇచ్చి మనల్ని పాపము చేయకుండా అడ్డుకుంటున్నాడు. ఈనాడు వాక్యమే గాని మనకు లేకపోతే మనము కూడా లోకస్తుల వలె భ్రష్టుల వలె అయిపోదాం కదా. మన దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర అవకాశాలు ఉన్నాయి, మన దగ్గర వచ్చే వాళ్ళు ఉన్నారు, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, అయినా మనల్ని మనం కాపాడుకోగలగడానికి కారణం దేవుడు ఆపాడు తన వాక్యం ద్వారా. అబీమెలెకు అన్యుడైన దేవుడు అతనికి ప్రత్యక్షమై తన మార్గాలన్నీ వివరించి చెప్పాడు. దేవుడు కాపాడాడు, ముట్టనీయలేదు. ఇక 3వ మేలు 14-15 వచనాల్లో తాను ఎంతో శ్రమ పడ్డాడు, అయితే తిరిగి దేవుడు తనకు సమాధానము ఇచ్చాడు, బహుమతులు ఇచ్చాడు, మేళ్లు దయచేశాడు, సమాధానం ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు. తర్వాత శత్రువును సహా దేవుడు మిత్రుడుగా మార్చి. ఎన్నున్నాయో చెప్పుకోవాలంటే ఈ రోజంతా దేవుని ప్రేమను, దేవుని కాపుదలను గూర్చి మనం చెప్పుకుంటుంటే మనకు ఆకలేదు, మనకు నిద్ర రాదు, మనకు విసుగుదల రాదు. నిజమే, ఈ పాయింట్ నాదే, ఇదిగో ఈ వచనం నాదే. ఓ దేవా, నువ్వు నన్ను కాపాడబట్టి నేను పాపం చేయకుండా నన్ను నేను క్షేమంగా ఉంచుకోగలిగాను. ఇదిగో అబ్రహాం ఎంతో వేదనతో ఉన్నాడు. ఎవరి భార్యను తీసుకెళ్లిపోతే ఏ భర్త కన్నా శాంతి ఉంటుందా? మీ ఆయన గారిని ఎవరైనా తీసుకెళ్లిపోతే మీకు ఎలా ఉంటుంది? స్త్రీ ఎవరైనా తీసుకెళ్లిపోయారు బండి ఎక్కించుకొని, మీ భార్య ఎవరైనా తీసుకెళ్లిపోతే మీకు ఎలా ఉంటుంది? ఆమ్లెట్లు వేసుకుని తింటారు ఇంట్లోనూ. బెంగతో ఏడ్చి కుమిలి కుమిలి ఏడుస్తాం, అయ్యో 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 అంటూ ఎంత బాధపడతామో. కానీ శ్రమ తర్వాత, దుఃఖం తర్వాత దేవుడు ఆయనకి ఎంతో గొప్ప సమాధానాన్ని ఇచ్చాడు. శారా ఇంటికి వచ్చేసింది, వాళ్ళిద్దరు గట్టిగా పట్టేసుకుని ఉంటారు, ఏడ్చేసి ఉంటారు. వాళ్ళ డైలాగులు ఎలా ఉంటాయి ఊహించండి. నువ్వు ఇంకా రావేమో అనుకున్నానే అంటుంటే, ఏమండి దేవుడు అలా చేస్తాడా మనలను? ఇంతవరకు కాపాడిన వాడు ఇప్పుడు అలా చేస్తాడా? ఏడవకు, నిన్ను వాళ్ళు ఏం చేయలేదు కదా, ఒట్టండి నా మీద చేయలేదండి, నిజమండి దేవుడు నన్ను భద్రపరిచాడండి. ఎందుకంటే అలా వదిలేస్తారు? మనం ముందు అనుకున్నాం కదంటే. వాట్ ఎ గ్రేట్ పీస్ దే హ్యాడ్ ఆఫ్టర్ ది గ్రేట్ ఎఫ్లిక్షన్. గొప్ప శ్రమల తర్వాత, అవమానం తర్వాత, దుఃఖం తర్వాత దేవుడు ఎంత గొప్ప సమాధానం ఆ కుటుంబంలో ఇచ్చాడు. ఎన్నో బహుమతులు వచ్చాయి. సంతోషంగా తీసుకొని, ఇదిగో అబ్బాయి నీ భార్యను నువ్వు తీసుకెళ్ళిపో. ఎందుకు అబద్ధం చెప్పావు? ఇప్పుడు అలా చెప్పకు, నీవు దేవుని సేవకుడు అని దేవుడు చెప్పాడు. నువ్వెందుకు అలాగా బలహీనపడ్డావు? ఎందుకు అలా భార్యను వదిలేసావు? ఐఎమ్ సారీ అండి, నేను భయపడ్డానండి. సరేలే, జరిగింది అది జరిగింది. రాజుగారు నీకు బహుమతులు పంపారు, ఇదిగో రాజుగారు నీ భార్యను తీసుకొచ్చి నీకు అప్పగించమని చెప్పారు, ఇదిగో ఈ స్థలమంతా నీకు రాసి ఇచ్చేశారు, నువ్వు ఉండొచ్చు హాయిగా, ఎవ్వరు నీ వైపు చూడరు, ఇకెవ్వరు నీ భార్యను ఎత్తుకెళ్లరు, నీ గురించిన భయం అందరికీ వచ్చింది అని శ్రమ తర్వాత గొప్ప సమాధానాన్ని దేవుడు ఇచ్చిండు.
అబ్రహాము మేకను కోసుకొని ఉంటాడు, ఆ రోజు ఫంక్షన్ చేసుకుని ఉంటాడు, అందరినీ పిలిచి ఉంటాడు, పనివారిని అందరు రండి నాతో కలిసి సంతోషించండి, ఇదిగో మీ అమ్మగారిని దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు, ఇదిగో నా భార్యను దేవుడు నాకు ఇచ్చాడు, నా ఎగోని, నా దుఃఖము, నా వేదనంతా పోగొట్టాడు, నా భయమంతా తీసివేశాడు, నన్ను చంపేస్తారేమో అనుకున్నాను, మాలో ఎవరిని చంపకుండా దేవుడు శత్రువుకు భయం కలిగించి నా సొత్తును నాకు తిరిగి ఇచ్చాడు అని ఎంత సంతోషించుంటాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా నీ పూర్వమున్న భయాల్ని దేవుడు తొలగించి ఉంటే, నీవు నష్టపోయినప్పుడు దేవుడు నీకు నష్టపరిహారాన్ని ఇచ్చుంటే, దేవునికి నీవు స్తుతులు చెల్లించు. సమృద్ధి ఇచ్చాడు. తర్వాత 17-18 వచనాల్లో పాపము వలన మరణం వచ్చింది, పశ్చాత్తాపం వల్ల దేవుడు జీవము ఇచ్చాడు. దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు అతని భార్యలను బాగు చేశాను. 3వ వచనంలో, 7వ వచనంలో, 11వ వచనంలో వాళ్ళు చేసిన పాపం ఏంటో, దాని వల్ల ఎంత ఘోరమైన మరణం తెచ్చిపెట్టుకున్నారో చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడ్డారో 7వ వచనంలో నీవు బ్రతుకుదువు అనుందా చూసారా? 7వ వచనం 3వ లైన్లో దేవుడు జీవం ఇచ్చాడు. కనుక మనం కూడా పాపం చేయడం వల్ల మన మీదకి మరణం వచ్చింది. అయితే అబీమెలెకు వలె మనము పశ్చాత్తాపడినందుకు దేవుడు మనకు క్షమాపణ ఇచ్చి మళ్ళా మనకు జీవము ఇచ్చాడు. సో 7వ వచనంలో ఏమన్నాడంటే, అబ్రహాము నీ కోసం ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీవు బ్రతుకుదు అని. ఆ విధంగానే 17వ వచనంలో అబ్రహాము దేవునికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అబీమెలెకు ఆయన ఇంటి వారిని ఏం చేశాడు? బాగు చేశాడు. ఆ వాక్యాలు చదువుతుంటే నా హృదయం పులకిస్తుంది. వాట్ ఏ గ్రేట్ ట్రూత్! దేవుని వాక్యములో దాగి ఉన్న సత్యము ఎంత గొప్పది! ఎవరికి హాని కలగలేదు. ఆయన మాటలు, వాక్యాన్ని వినిపించాడు. ఇటు అబ్రహాముకు, ఇటు అబీమెలెకు, ఇటు శారాకు అందరికి దేవుడు మేలు చేశాడు. ఒకవేళ దేవుడు మన పాపములను క్షమించి మనలో కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు మనకు జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మనం దేవునికి స్తుతులు. ఎలా ఆరాధన చేయాలి చెప్పనా? మీకు నేర్పిస్తున్నాను. తండ్రివైన దేవా, నేను పాపం చేశాను, అబీమెలెకు వలె పాపం చేశాను నాయన, తెలియక చేశాను తండ్రి. అయితే అతనికి నీ వాక్యం వినిపించి అతన్ని మార్చి అతన్ని క్షమించినట్టు మీరు కూడా అబీమెలెకుతో మాట్లాడినట్లు నీ మార్గాలు నాకు తెలియపరిచావు, నన్ను క్షమించావు. నేను చేసిన పాపాన్ని బట్టి నాకు ప్రతీకారం చేయలేదు, నన్ను ఓర్చుకున్నావు, నన్ను క్షమించావు, నాకు తిరిగి ఆరోగ్యం ఇచ్చావు. అబ్రహాము ప్రార్థన చేయగానే అతడు బ్రతికినట్లు ఎలా చేశావో నన్ను కూడా నీవు బ్రతికించినందుకు నీకు స్తోత్రాలు అని దేవుణ్ణి స్తుతించినప్పుడు మనము ఎన్నెన్ని పాపాలు చేశామో, ఎలాంటి శిక్షకు అర్హులమో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని, ఆయన నీవు నన్ను శిక్షించలేదు. కీర్తన 3లో ఉన్నది, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప మన ఎడల అంత ఉన్నతముగా ఉన్నది. ఇంకా పేజ్ తిప్పితే 103వ అధ్యాయంలో మనము మంటి వారమని ఆయన మనలను జ్ఞాపకం చేసుకునిచున్నాడు. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. అంటే అర్థం ఏంటంటే, మనము బలహీనులమని ఆయన జ్ఞాపకం చేసుకుని మన పాపాన్ని బట్టి మనలను శిక్షించక మనలను క్షమించాడు. కనుక దేవునికి మనం స్తుతులు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫర్గివ్నెస్. నీ క్షమాపణకై నీకు స్తోత్రాలు అని దేవునికి మనం స్తుతులు. 4 విషయాలు. దేవుడు తన బిడ్డల పక్షంగా ఉన్నాడు, శత్రువును ముట్టనీయలేదు. 2వది, పాపము చేయకుండా మనల్ని రోజు అడ్డగిస్తున్నాడు. 3వది, శ్రమ తర్వాత సమాధానాన్ని, మేలును, సమృద్ధి ఇచ్చాడు. తర్వాత మన పాపాన్ని బట్టి మనలను శిక్షించకుండా మనలను క్షమిస్తూ ఓర్చుకుంటున్నాడు. ఈ 4 మేళ్లు జ్ఞాపకం చేసుకుని దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చట నుండు.
పలుకు చిరకాలమచ్చటనుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు. ఐగుప్తును విడచి పయనింతును, పాపబంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాపబంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతున్నా. శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుపు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.